నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసేసామండి జ్వాలాముఖి ఊర్లో మేము దిగాలనుకున్న హోటల్ రూమ్కి వచ్చేసాం. ఈ రూమ్ చూడండి ఎంత విశాలంగా ఎంత బాగుందో. అక్కడ ఏం పెట్టారబ్బా అన్నది ఒక్కసారి గమనిస్తాను కదా. అలా గమనించే దాంట్లో ఇక్కడ లేస్ ప్యాకెట్లు, అలానే టీ పొడి, కాఫీ పొడి, పాల ప్యాకెట్లు, షుగర్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి కదా. అబ్బా భలే ఇచ్చారే వీళ్ళేంటి వెరైటీగా ఇచ్చారు అని అనుకున్నా. తర్వాత తెలిసిందండి భోజనానికి వెళ్ళే టైంలో ఆ పక్కన బోర్డులో రాసిచ్చారంట, మీకు కావాల్సినవి తీసుకోండి, డబ్బులైతే కట్టండి అని. ఇంకెందుకు మాకు అవసరం లేదులే అని చెప్పి అక్కడ పెట్టేసేసామండి. అవునండి, వీళ్ళు అలా రూమ్లో పెట్టేటప్పటికి టీ ప్యాకెట్లు ఎటు పెట్టారు కదా, వాటితో పాటు ఇవి కూడా పెట్టారేమో స్పెషల్గా. ఈ హోటల్ వాళ్ళు చాలా మంచిగా చేశారు అని అనుకున్నాం. తర్వాత తెలిసిందని చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా చక్కగా భోజనం చేసుకుని చక్కగా పండుకొని ఇదిగో ప్రొద్దున్నే రెడీ అయ్యామా. ప్రతి హోటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో భోజనం చేయడానికి కానీ టిఫిన్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఈ హోటల్లో ఏంటో 5th ఫ్లోర్లో పెట్టారండి డైనింగ్ హాలు, టిఫిన్ కానీ ఏమైనా సరే ఇక్కడికి వచ్చి చెయ్యాలంట. మా లక్కీ ఏంటో తెలుసా, మేము 4th ఫ్లోర్లో ఉన్నాం. అంతే, రాత్రి ఇటు వెళ్ళి భోజనం చేసేటప్పటికి అప్పటికే చీకటిగా ఉందిగా, ఒళ్ళు అలసిపోయిందా, చక్కగా తినేసి పండుకున్నాం. ప్రొద్దున్నే చూసారా ఆ హోటలు, ఈ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి ఒక చిన్న వీడియో ఫొటోస్ మా వాటికి నేను మా ఆడపడిచి మా వారు ముగ్గురు వెళ్ళి చక్కగా అలా వీడియోలు ఫోటోలు తీసుకున్నాము. ఆ సరౌండింగ్ అంతా చూడండి ఎంత చక్కగా మంచిగా బిల్డింగ్స్ ఉన్నాయి. అలానే ఈ హోటల్ అదే పైన గార్డెన్గా పూల మొక్కలు పెట్టారు. చక్కగా ఆ చుట్టూ చూడటానికి ఆహ్లాదంగా బాగుందండి. అయితే ఇది ఎర్లీ మార్నింగే బాగుంటుందండి, లేదా ఈవినింగ్ 5:36 నుంచి బాగుంటుంది. మధ్యాహ్నం అయితే అదిరిపోయిద్దండి, ఎండలు భలే ఉన్నాయి. తెలిసిందే కదా, చక్కగా టిఫిన్ చేసేసాం. సారీ టిఫిన్ చేయలేదండో. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 6:30 కల్లా మా ప్రయాణం మొదలైంది. టిఫిన్ ఎక్కడా ఏంటి అన్నది చెప్తాను, దారిలో చెప్తానండి. టిఫిన్ ఎక్కడా ఏంటి అన్నది దారిలో అని చెప్పారు. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ అదేనండి, ఊరు అమ్మవారిని చూడటానికి వచ్చేసాం. ఏ ఊరు ఎక్కడికి వచ్చేసాం అన్నది తెలుసు కదా. జ్వాలాముఖి దగ్గర నుంచి కాంగ్రా బయలుదేరామండి. దారిలో ఒక్కొక్క గుడి చూసుకుంటూ ఆ దారిలో ఏమున్నాయి స్పెషల్స్ అని చెప్పి గమనిస్తూ వెళ్ళటం మొదలుపెట్టాం. అప్పటికే అందరూ ఈ దారిలో ఉన్నవాళ్ళు హోటల్స్ కానీ బట్టలు కానీ షాపింగ్స్ కానీ అన్నీ ఓపెన్ చేయడానికి చిన్నగా అలా ఓపెన్ చేస్తూ ఉన్నారా. మా ఉమా కన్ను డ్రెస్సుల మీద పడింది. అరే వచ్చేటప్పుడు చూసుకుందాం రారా, టైం అయిపోతుంది అని చెప్పి పిలవటం. మళ్ళీ మా వాళ్ళంతా అలా చకచకా వచ్చేస్తున్నారు. ఈ గుర్రాలు చూసారా, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో కొరిడి కొబ్బరికాయలు భలే ఉన్నాయి, ఇన్ని కొరిడి కొబ్బరికాయలు ఉన్నాయి అని చెప్పి అలా ఆ షాప్ దగ్గర అలా ఆగి తర్వాత గుర్తుకొచ్చింది, ఎర్లీ మార్నింగ్ కదా తూచానని చెప్పి గబగబా బయటకు వచ్చేసేసానండి. ప్రతి ఒక్కళ్ళు అప్పుడే షాపులు అలా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ లోపలికి వెళ్తూ ఉన్నాం మేము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీరు వచ్చారా అని గమనించుకుంటూ మా వెనక వచ్చే వాళ్ళని చూసుకుంటూ వస్తున్న వాళ్ళని చిన్న వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఈ షాప్ బాగుంది, ఇక్కడ బాగుంది అని చూసుకుంటూ ఇక్కడ ఇవేంటో ఉన్నాయో చూద్దాము అని వాటి రేట్ అడుగుతున్న లోపు అరే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకున్నారండి అని చెప్పి అనటం, మళ్ళీ బయలుదేరటం. అవునండి, గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు మనము ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి మన చేతిలో అడ్డంగా ఉంటాయి, అవునా కదా. అందుకని తిరిగి వచ్చేటప్పుడు చక్కగా కొనుక్కోవచ్చు అని చెప్పి అన్న ఆలోచనతో అలా గమనిస్తూ ఏంటండి మీరు ఒక్కళ్ళే ఆగిపోయారు, అందరు వెళ్ళిపోయారు, రండి అనంటే మా వారిని కలుపుకొని నేను కూడా చక్కగా అలా అమ్మవారి దర్శనానికి ఇదిగో ఇలా దగ్గరికి వచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చేసాం. ఎంట్రన్స్లోనే విఘ్నేశ్వరుడి దర్శనం దొరికింది. ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని అలా లోపలికి వెళ్ళామండి. ఇంతకీ ఏ గుడి దగ్గరికి వచ్చాం, ఎక్కడికి వచ్చాం చూసారా. ప్రతి ఒక్క గుడి విశాలంగా క్యూ లైన్స్ ఎన్నున్నాయో. ఇప్పుడు మేము వెళ్ళింది చాలా ప్రొద్దునండి, 8:30 ఆ టైంకి వెళ్ళిపోయాం. అందువల్ల అంత రష్ అయితే లేదు. ఈరోజైతే మాకు లక్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కానుకలు హుండీలోనే వెయ్యాలండి. పూజారికి వేద్దాము సెటాయి పెట్టించుకుందామంటే కుదరదు. ఇక్కడ చక్కగా మనం దండం పెట్టుకున్నామా, చక్కగా కానుక వేయాలి అమ్మవారికి అయ్యవారికి అని అనుకున్నామా, కానుక వేసామా, అలా దర్శనం చేసుకున్నామా, అలా బయటకు వచ్చామా. ఇంతకీ ఏ గుడికి వచ్చేసామన్నది ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదా, చెప్తానండి. అమ్మవారి దర్శనం చూసారా, కాంగ్రాలో అమ్మవారి దర్శనం వజ్రేశ్వరి దేవి అండి అమ్మవారి. ఇక్కడున్న అమ్మవారి పేరు. అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా అలా బయటకు వచ్చేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా కూర్చొని ఇక్కడ ఉన్న గుళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని చెప్పి అలా చూసుకుంటూ ఆ లోపల ఉన్న
చెట్లు అదేనండి ప్రతి ఒక్కళ్ళు ముడుపులు కడతారు చూసారా, ఆ ముడుపులు కట్టే చెట్లు అక్కడ ఉన్నాయి చూసారు కదా. అలా ఎంత పెద్ద ఆ చెట్టో చూసారా, ఓడలు అలా దిగున్నాయి. బయటకు వచ్చేసామా. ఇప్పుడు చూడండి, మేము ఆ గుడి ఎంట్రన్స్లో చక్కగా ఒక ఫోటో దిగుతామని నుంచున్నామా. పాపం దర్శనానికి వచ్చేవాళ్ళు అందరూ ఈ ఎటు వెళ్ళాలని అర్థం కాక అలా తడబడుతూ ఉన్నారు. గమనించారా? మా ఆడబడుచు వీడియో తీయటానికి వెళ్ళింది, మా వారు ఇప్పటిదాకా ఫోటోలు తీశారు. ఆ తర్వాత చూసారా, వాళ్ళు వాళ్ళు ఎటు వెళ్ళాలి అని చక్కగా వాళ్ళు వెళ్ళే వాళ్ళకి చిన్న దారి ఇచ్చామా. లోపల నుంచి వచ్చేవాళ్ళు చిన్నగా దారి చూసుకొని అట్లా బయటకు వచ్చేసారు. చూసారా, మేమందరం ఒక గ్రూప్ ఫోటో చక్కగా దిగాము, గ్రూప్గా వీడియో తీసుకున్నాం వజ్రేశ్వరి అమ్మవారి దగ్గర. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తున్నామండి. ఆకలేస్తుంది కదండి, ఇంకా హోటల్కి వెళ్ళి ఒక పట్టు పట్టాలి కదా అనే దారిలో ఎక్కడ ఏ హోటల్ బాగుందని గూగుల్లో సెర్చ్ చేసి మరీ వచ్చామండి. వెహికల్ అలా దిగామో లేదో, ఆ దిగిన వెంటనే ఈ పూలు ఇలా కనిపించినాయా. అప్పటికే మా శిశింద్రిలు పూలు కొయ్యటాలు, ఇదిగో ఇలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటాలు భలే ఆడుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు అలా ఆడుకొని ఆ తర్వాత హోటల్కి వెళ్ళటానికి రెడీ అయ్యాం. జస్ట్ ఆ కొంచెం ప్లేస్లోనే ఎంత మంచిగా పూల మొక్కలు పెంచారో చూసారా. అక్క ఇటువైపు భలే ఉన్నాయి అక్క, ఇదిగో ఇక్కడ నేను నుంచుంటాను కానీ ఒక ఫోటో తీవా అని చెప్పి మా చెల్లి మా ఆడబడుచు. ఇక్కడ హోటల్ పేరుండి చూసారా, వాటికా అండి. మనకి వాటికా హెయిర్ ఆయిల్ ఉంది తెలుసు కదా. ఏంటబ్బా హెయిర్ ఆయిల్ పేరు పెట్టుకున్నారు అని అనుకుంటున్న లోపు మా ఆడబడుచు పిలిచింది. వదిన ఇక్కడ పూల మొక్కలు భలే ఉన్నాయి, రా వదిన, ఇదిగో మీకు నచ్చిన కలర్ ఇక్కడ భలే ఉంది అని చెప్పి మేము మాట్లాడుకుంటే, చిన్నప్పుడు మా అమ్మ ఈ మొక్కలు వేసింది అని చెప్పి మా ఆడబడుచు నాకు చక్కగా అలా కబుర్లు చెప్తూ ఒక్క పావు గంట సేపు మా వాళ్ళంతా టిఫిన్లు చేయడానికి ఎప్పుడో వెళ్ళిపోయారు. మేమైతే ఈ పావు గంట సేపు ఈ మొక్కల్లో అలా గడిపేసేసి, ఇక్కడ చూసారా చిన్నప్పుడు ఎప్పుడో చూసామండి. ఇప్పుడైతే మన వైపు అయితే ఆ పూల మొక్కలను అయితే చూడలేదండి. గులాబీ మొక్కలు అన్నీ ఒక్కసారి ఒక్క రౌండ్ వేసేసుకొని హోటల్ లోపలికి వచ్చాం. చూసారా, అప్పటికే మా వాళ్ళు ఆ లోపల కూర్చొని ఉన్నారండి. ఈ హోటల్ వెనక వైపు నీళ్లు చూసారా ఎలా పారుతూ ఉన్నాయో, భలే ఉందే ఈ హోటలు, మంచిగా ఉంది. ఈ మంచిగా మనము టిఫిన్ చేస్తున్నా భోజనం చేస్తున్నా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా భలే ఉంటే భలే అనిపిస్తుంది కదా మనకి. భలే ఉందే అని అనుకుంటే ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత ఎవరికి వాళ్ళం దండయాత్ర మొదలుపెట్టాం. రోజు 7:30 కల్లా టిఫిన్ చేసామండి టూర్లో అయితే. ఇప్పుడైతే 10 అయిందండి. 10 దాకా అంటే ఆకలి బాగా నకనకలాడుతూ ఉంటుంది కదా. ఇంకా అందరం దండయాత్ర మొదలుపెట్టాం. ఎవరికి ఏమేం కావాలి ఏంటి అనేది. పోహా ఉంది, ఇడ్లీ ఉంది, దోశ ఉంది, పూరి ఉంది, మనకిష్టమైనవి మనం చక్కగా అలా పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, తిని చక్కగా బయటకు వచ్చేసాం. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాము, చాముండాదేవి దర్శనానికి వచ్చామండి. ఈ లోపలే అమ్మవారి దర్శనం. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అమ్మవారి దర్శనం అండి. అది కొత్తుకోండోయి చాముండాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఆ పక్కన ఇంకా చూశారు కదండి లోపల శివయ్య దర్శనం ఎంత విశాలంగా ఎంత బాగుందో ఆ ప్రాంగణం కూడాను. ఆ తర్వాత అలా బయటకు వచ్చేసి ఒక చిన్న వీడియో ఫోటోలు తీసుకున్నామా. మా గ్రూప్ అంతా ఎక్కడున్నారని గమనించుకుని గ్రూప్ అంతా ఇక్కడ చేరి ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నాం. ఎలా ఉంది ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో రేపు ధర్మశాల వెళ్తున్నామండి. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను.